మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. వంశీ మద్దిపాటి అని సెర్చ్ చేసి యూ కెన్ ఫైండ్ అవుట్ మీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ వంశీ మద్దిపాటి, దిస్ రమ్య మద్దిపాటి. సో అందరు ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సో దిస్ ఆర్ 0 day. సో వీ స్టార్టెడ్ ఫర్ ది ట్రిప్. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫర్ ది ట్రిప్. జస్ట్ ప్యాకింగ్ అంతా అయిపోయింది, కార్లో లగేజ్ అంతా సర్దిస్తాము. ఓకే, చలో లెట్స్ గో, వి విల్ స్టార్ట్. రమ్య, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం? ఆంధ్ర. వావ్, నార్త్ టు ఢిల్లీ, కోనసీమ. సో మై ట్రిప్ ఈజ్ టు కోనసీమ, ఆంధ్రప్రదేశ్. సో ఢిల్లీ టు ఆంధ్రప్రదేశ్ 2000 కిలోమీటర్లు. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ ట్రిప్, లెట్స్ ఎంజాయ్ దిస్ ట్రిప్. మాకు వీలైనంత బెస్ట్ ఆఫ్ ది మూమెంట్ మేము క్యాప్చర్ చేస్తాము. మీకు సంక్రాంతి వీడియోస్ అయితే చాలా క్యాప్చర్ చేసి చూపిస్తామని అనుకుంటున్నాం మేము. సో సంక్రాంతి సంబరాలు. విషెస్ ఫర్ ది ఆల్ ది బెస్ట్. సో లెట్స్ గో, లెట్స్ గో. నేను 1 గంటన్నర అయింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్. సో మా ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. జస్ట్ గాట్ అవుట్ ఆఫ్ అవర్ సొసైటీ. సో నార్త్ టు సౌత్, ఓకే, ఎక్స్ట్రీమ్ నార్త్ టు ఎక్స్ట్రీమ్ సౌత్. చాలా పెద్ద ట్రిప్ ఇది. చాలామంది యూట్యూబ్లో అంతకుముందే బైక్ల మీద రైడ్ చేస్తున్నారు. సో మేము కూడా డేర్ చేసాం. రమ్య, హౌ ఇస్ ట్రిప్? ఇంకా స్టార్ట్ చేసాం, బట్ నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది ఈ ట్రిప్ స్టార్ట్ చేయడానికి? ఫస్ట్ నేను ఓకే, ఎక్కడికైనా కూడా సేఫ్ గా తీసుకెళ్తాను ఒక ధైర్యం, నాకు కాన్ఫిడెన్స్ చాలా ఉంది నాకు. సో అందుకే నువ్వే లాంచ్ చేసి నేను భయపడాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది? 1:15. ఓకే, సాటర్డే. ఈరోజు సాటర్డే. ఓకే, సాటర్డే స్టార్టెడ్ ఎట్ నైట్ 1:15. నేను ఆల్రెడీ రాగానే ఒక మంచి స్లీప్, ఆఫీస్ నుంచి రాగానే ఒక మంచి స్లీప్ వేస్తాను. సో రమ్య మమ్మీ వచ్చేసి ఇంకా స్లీప్ వేయలేదు. సో రోడ్ మీదకి వచ్చేసాం, మెయిన్ హైవే మీదకి. ఇందాక స్టార్ట్ అయినప్పుడు నేను వీడియో స్టార్ట్ చేశాను. మధ్యలో ఒక ATM దగ్గర ఆగాము అండ్ దెన్ ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాము పెట్రోల్ ఫ్యూయల్కి. సో హైవే మీదకి వచ్చేసాము. ఇప్పుడు midnight 1:39 అయింది. ఇప్పుడు మేము వెళ్ళేది వచ్చేసి ఢిల్లీ జైపూర్ హైవే. ఢిల్లీ జైపూర్ హైవేలో నెక్స్ట్ ఒక 10 kilometers వెళ్ళి వెస్టర్న్ పెరిఫరల్ హైవేకి ఎక్కుతాము. సో అక్కడి నుంచి ఢిల్లీ ఆగ్రా రూట్లో కనెక్ట్ అవుతాం. బేసికలీ ఢిల్లీ ఆగ్రాకి 2 ఉన్నాయి, యమునా ఎక్స్ప్రెస్ హైవే అండ్ మధురా రోడ్ ఒకటి. సో వీఆర్ నాట్ గోయింగ్ ఆన్ ద యమునా ఎక్స్ప్రెస్ హైవే, వీఆర్ గోయింగ్ ఆన్ ఢిల్లీ మధురా రోడ్. సో డౌట్ ఇప్పుడు యాక్చువల్లీ పల్వాల్ టచ్ అవ్వాలి. యాజ్ పర్ ది రికార్డ్స్ కిసాన్ ఆందోళన్ ఏదైతే జరుగుతుందో అది పల్వాల్ ఢిల్లీ ఆగ్రా హైవేని బ్లాక్ చేశారు రైతులు, అండ్ పల్వాల్ దగ్గరే బ్లాక్ చేశారని న్యూస్ ఉంది. ఓకే, నాకు తెలిసిన కొంత కొలీగ్స్ కూడా ఆ పల్వాల్ నుంచి వచ్చే వాళ్ళు కూడా అన్నారు. సో వాళ్ళు బయటకు రాలేకపోతున్నారని చెప్పేసి. లెట్స్ సీ, అక్కడ పల్వాల్ బ్లాక్ అయితే కనుక దెన్ వీ నీడ్ టు గో మథురా హైవే వదిలేసి మేము వచ్చేసి యమునా ఎక్స్ప్రెస్ హైవే తీసుకోవాలి. సో ఎవరికైనా డౌట్ ఉంటే ఇలా వెళ్తుంది రూట్ ఢిల్లీ నుంచి సౌత్ నుంచి నార్త్ వెళ్ళేది అనేది. అదే ఇంకా మధ్యలో ఎన్ని స్టేట్స్ రమ్య మనం క్రాస్ అయ్యేది? 4-5 స్టేట్స్ క్రాస్ అవుతాము, 4-5 స్టేట్ బార్డర్స్ క్రాస్ అవుతాము. అలాగే చాలా మేజర్ హిస్టారిక్ ప్లేసెస్ క్రాస్ అవుతాము. సో ఇది కంటిన్యూషన్ లాంగ్ డ్రైవ్ కాబట్టి మధ్యలో హిస్టారిక్ లొకేషన్ నేను కవర్ చేయను. సో నాకు రైట్ సైడ్లో ఉన్నది సిఆర్పిఎఫ్ ది బెటాలియన్ క్యాంప్. ఇది బేసికలీ బ్లాక్ క్యాట్ కమాండో, సిఆర్పిఎఫ్ నుంచి వచ్చే బ్లాక్ క్యాట్ కమాండోస్కి ఇక్కడే ట్రైనింగ్ ఇస్తారు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉన్నా కానీ ఆ కమాండోస్కి ట్రైనింగ్ ఇప్పుడు నేను చూపించిన రైట్ లొకేషన్లో ఇస్తారు. ఈ ప్లేస్ని వచ్చేసి మనేసర్ అంటారు. ఇది హర్యానా స్టేట్లో ఉంది. ఇదే కాకుండా ఈ మనేసర్ ఆటోమొబైల్ ప్లాంట్స్కి బాగా ఫెమిలియర్. మీరు చూస్తే మారుతికి సంబంధించిన మారుతి సుజుకీకి సంబంధించిన మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ గుర్గావ్తో పాటు మనేసర్లో ఉన్నాయి.
అండ్ చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ రిలేటెడ్ యాక్సెసరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కానీ, వాటికి సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ కానీ చాలా ఫ్యాక్టరీస్ ఇక్కడ గుర్గాంలోని, బేసికలీ హర్యానాలోని మానేసర్లో ఉన్నాయి. సో దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ మానేసర్. వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ హైవే, ఇది వెస్ట్ పార్ట్ ఆఫ్ ఢిల్లీ ఎన్సీఆర్ చుట్టూ ఉంటుంది. దీనికి 2 ఎక్స్ప్రెస్ హైవేస్ ఉన్నాయి. ఒకటి ఈస్టర్న్ పెరిఫెరల్ హైవే, ఇప్పుడు ఎక్కడైతే నేను పల్వాల్ వరకు వెళ్తున్నానో అక్కడ వరకు వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేది ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే, అక్కడి నుంచి జాయిన్ అయ్యేది. సో నేను పల్వాల్ దగ్గర దిగిపోతాను కాబట్టి నాకు ఓన్లీ ఐ విల్ గో విత్ వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే ఓన్లీ. నేను ఎక్కడైతే హైవే దిగుతాను అనేది అక్కడి నుంచి నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే. అక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది, వెల్కమ్ టు ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే అని. నేను అక్కడ జస్ట్ ఆ బోర్డులోంచి ఎంటర్ అయ్యి ఆగ్రా హైవేలో దిగిపోతాను, మధురా హైవేలో. సారీ, ఆగ్రా హైవే అంటే జనరల్లీ పీపుల్ అందరూ యమునా ఎక్స్ప్రెస్ హైవే అంటారు. సో నేను దిగిపోయేది వచ్చేసి మధురా హైవే. సో హర్యానాని మహాభారతాలు ఇవన్నీ చూసుకుంటే హర్యానా వచ్చేసి కురుక్షేత్రం జరిగింది. మహాభారతంలో కురుక్షేత్రం జరిగింది వచ్చేసి హర్యానాలోనే. ఆ లొకేషన్ పేరు కురుక్షేత్ర. ఇవన్నీ కూడా ఇక్కడ చాలా వరకు యుద్ధాలు, పానీపట్ కానీ, ఓకే, అది హర్యానాలోనే ఉంది. చాలా భయంకరమైన బీభత్సమైన యుద్ధాలు ఏదైతే చరిత్రలో ఉన్నాయో అవన్నీ జరిగింది వచ్చేసి హర్యానాలో. దీన్ని అందుకే రణభూమి అంటారు. మీరు చూస్తే పీపుల్ కూడా కొంచెం అగ్రెసివ్గా అలాగే ఉంటారు. ఓకే, అంటే వాళ్ళ లాంగ్వేజ్లో, హర్యానీ లాంగ్వేజ్లో కొంచెం హిందీ టైప్లో అనిపించినా ఇట్స్ నాట్ హిందీ, వర్డ్స్ కామన్ లాగా అనిపిస్తుంది. బట్ హర్యానీ లాంగ్వేజ్లో వాళ్ళ మాట్లాడే స్టైల్ కానీ అవన్నీ కూడా చాలా స్పీడ్గా ఉంటాయి. సో హర్యానాని రణభూమి అంటారు, ఉత్తరాఖండ్ని దైవభూమి అంటారు. ఎందుకు తెలిసింది, దేవతలందరూ అక్కడే పుట్టి పెరిగారు. అండ్ యూపీ, ఉత్తరాఖండ్ అంతకుముందు ఒకటే ఉత్తర భారతదేశం కాబట్టి యూపీ, ఉత్తరాఖండ్, సో దాన్ని దైవభూమి అంటారు. శ్రీకృష్ణుడు పుట్టింది మథురాలో, యూపీలో. ఇప్పుడు వెళ్తున్నాం మనం వెళ్ళే శ్రీకృష్ణ జన్మస్థానం, ఓకే, ఎక్కడైతే ఉందో దాని ఆ ఊరి నుంచి వెళ్తాం. సో ఆ టెంపుల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు రిటర్న్ ట్రావెల్ నుంచి వచ్చేసాక టైం ఉన్నప్పుడు సండే వెళ్దామా రమ్య శ్రీకృష్ణ టెంపుల్కి. శ్రీకృష్ణుడు పుట్టిన జన్మస్థానానికి వెళ్ళి శ్రీకృష్ణుడు కూడా దర్శించుకొని వద్దాం. శ్రీకృష్ణుడు పుట్టింది మథురాలో, ఆ మథుర మనం క్రాస్ చేస్తాము. శ్రీరాముడు పుట్టింది అయోధ్యలో, అది కూడా యూపీలోనే ఉంది. అది కూడా యూపీలోనే ఉంది. అలా దేవుళ్ళు చేసిన హరిద్వార్, బద్రీనాథ్, ఓకే, కేదార్నాథ్, చాలా 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 దేవుళ్ళ లొకేషన్స్ అన్నీ కూడా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఈ ఉత్తర భూమిలో ఉన్నాయి. వాళ్ళందరూ అక్కడ వచ్చేసి ఏదైనా ఫైట్లు చేయాలంటే హర్యానాలో వచ్చి ఫైట్ చేస్తారనమాట. అందుకే ఇది రణభూమి అయిపోయింది. సో చలో లెట్స్ కీప్ ఆన్ గోయింగ్. అండ్ సో చాలా కవర్ చేయాలి కాబట్టి చాలా టాపిక్స్ కవర్ చేస్తూ వెళ్తా ఉన్నాం. సో ఇప్పుడే వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ పెరిఫెరల్ హైవే జస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ పెరిఫెరల్ హైవే. ఇక్కడి నుంచి ఫర్దర్గా వచ్చేసి నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళేది. నేను ఎనీవే ఒక 10 మీటర్స్లో నేను హైవే నుంచి దిగిపోతున్నాను. బట్ నెక్స్ట్ వచ్చేది ఇలా స్ట్రైట్గా వెళ్తే అది ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ హైవే. సో యమునా ఎక్స్ప్రెస్ హైవేకి వెళ్ళాలన్నా, యమునా ఇంకా మీరట్ టువర్డ్స్ ఉత్తరాఖండ్ ఏ రూట్కి వెళ్ళాలన్నా కానీ ఫర్దర్గా ఉండే రోడే గతింతరం అన్నమాట. సో వీఆర్ టేకింగ్ ఎగ్జిట్ హియర్ నార్త్ ఈస్ట్లో NE2లో ఎగ్జిట్ తీసుకున్నాము టువర్డ్స్ ఆగ్రా. ఓకే, ఫర్దర్గా నేను ఎంటర్ అయ్యేది వచ్చేసి ఢిల్లీ మథురా హైవే. అలాగే స్ట్రీట్ ఆగ్రా వరకు అదే హైవే ఉంటుంది. అక్కడి నుంచి ఇంకొక హైవేలోకి షిఫ్ట్ అవుతాం. అక్కడి నుంచి యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఎంటర్ అయ్యేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైవేస్ ఇన్ ఇండియా.
అంతకుముందు NH7 పేరుతో పిలిచేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి NH44 అంటున్నారు. సో 10 హైవే నెంబర్స్లో కానీ N7 అయితే కాశ్మీర్ టు రామేశ్వరం, అది శ్రీనగర్ టు రామేశ్వరం అయితే హైవే ఉందో, ఆగ్రా నుంచి వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ దట్. సో హైవేలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ హైవేలోకి ఎంటర్ అవ్వగానే ట్రాఫిక్ జామ్ 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 ట్రాఫిక్ జామ్. ఇండియాస్ లాంగెస్ట్ హైవే NH44. సో టైం ఇప్పుడు 4:38 అవుతుంది. ఆగ్రా సిటీలోకి ఎంటర్ అవ్వకుండా బైపాస్ నుంచి వచ్చేసాము. ఇక్కడి నుంచి జస్ట్ ఆగ్రా క్రాస్ చేసి NH44లోకి ఎంటర్ అయిపోయాము. దిస్ ఇస్ హైవే, ఓకే, ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని కలిపేది. సో ఆ హైవేలోకి వచ్చేసాము. హైదరాబాద్ వరకు సేమ్ రోడ్, సేమ్ హైవే NH44. నెక్స్ట్ వచ్చేది గ్వాలియర్. ఇక్కడ నుంచి ఆగ్రాకి దగ్గర 120 కిలోమీటర్స్ 125 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఆగ్రా వచ్చేసి యూపీలో ఉంది. యూపీ నుంచి మధ్యలో ఒక 30-35 కిలోమీటర్స్ స్ట్రెచ్ వచ్చేసి రాజస్థాన్లో ట్రావెల్ చేస్తాం. యూపీ బార్డర్ క్రాస్ చేసి వీ విల్ ఎంటర్ ఇంటూ రాజస్థాన్. రాజస్థాన్లో ఒక 30 కిలోమీటర్లు జర్నీ చేసి మళ్ళీ అక్కడి నుంచి మధ్యప్రదేశ్కి వెళ్తాం. సో ప్లీజ్ వెయిట్. అక్కడి నుంచి మళ్ళీ మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఉంది. మళ్ళీ మధ్యప్రదేశ్లో కొంత దూరం ట్రావెల్ చేసి మళ్ళీ యూపీ ఎంటర్ అవుతాం. నెక్స్ట్ మధ్యప్రదేశ్ తర్వాత వచ్చేది గ్వాలియర్ తర్వాత వచ్చే లొకేషన్ వచ్చేసి ఝాన్సీ. సో ఝాన్సీ వచ్చేసి మళ్ళీ యూపీలో ఉంది. ఐ థింక్ యూపీ దాకా కొంచెం ముందుకు వెళ్ళాక అగైన్ విల్ ఇన్ టు ద మోస్ట్ ఆఫ్ టైమ్ ఇన్ ది మధ్యప్రదేశ్. సో లెట్స్ గో. అండ్ ఈ ప్రాంతాన్ని, ఇప్పుడు మనం వెళ్ళే ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ బుందేల్ఖండ్ అంటారు. ఐ థింక్ గ్వాలియర్ నుంచి స్టార్ట్ అవుతున్నట్టుంది. బుందేల్ఖండ్, గ్వాలియర్, ఝాన్సీ చుట్టుపక్కల ఉండే మనం వెళ్ళే ప్రాంతాన్ని. ఈవెన్ హైవేలో బోర్డ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. బుందేల్ఖండ్ ప్రాధికారిక సమితి అని చెప్పేసి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. రిపోర్టింగ్ ఫ్రమ్ ఝాన్సీ. సో ఇప్పుడు మార్నింగ్ 7:40 అయింది. వి రీచ్డ్ ఆల్మోస్ట్ వీఆర్ అవుట్స్కట్స్ ఆఫ్ ది ఝాన్సీ. ఇక్కడ వచ్చేసి ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఫ్యూల్ ఫిల్ చేయించుకోవడానికి అండ్ మేము ఫ్రెష్ అవ్వడానికి అని చెప్పేసి ఆగాము. సో కంప్లీట్ అయిపోయింది. దెన్ వీఆర్ జస్ట్ స్టార్టింగ్. అయితే మేము పెట్రోల్ బంక్ ఆగాము. సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ పెట్రోల్ బంక్ ఈజ్ మెయింటైన్డ్ బై పోలీస్ డిపార్ట్మెంట్. ఈ లోకల్ పోలీస్, ఇక్కడ ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి లోకల్ పోలీసులు ఈ పెట్రోల్ బంక్ని మెయింటైన్ చేస్తున్నారు. మీకు కూడా చూపిస్తాను. అండ్ వాష్రూమ్స్ అన్నీ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. సో ఒక కంప్లీట్ 360 డిగ్రీ వ్యూ అయిపోయింది. डायल किया गया नंबर रद्द नहीं है, कृपया डायल किया गया नंबर जांच लें. కంప్లీట్ 360 డిగ్రీ వ్యూ అయిపోయింది. సో ఏ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్. వంశీ రిపోర్టింగ్ ఫ్రమ్ లలిత్పూర్. సో ఒక చిన్న పిట్ స్టాప్ పెట్టాము, స్మాల్ స్టాప్ యాడ్ చేసాము అండ్ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. టైమ్ యూజ్ నౌ 9:30. సో బ్రేక్ఫాస్ట్కి కోసం ఇంకొకసారి మళ్ళీ ఆగుతాను, అప్పుడు క్లియర్గా షూట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. దిస్ ఇస్ వంశీ మదిపాటి. సో ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాము అండ్ నౌ టైమ్ ఇస్ 10:30 అండ్ ఫర్దర్ ఇంకా 1400 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి. ఐ థింక్ ఇనిషియల్గా నాగ్పూర్లో నైట్ స్టే బ్యాక్ చేద్దాము అనుకున్నాము, బట్ హోప్ఫుల్లీ వీల్ నాట్
స్టాప్ ఎట్ ది నాగ్పూర్. ఎక్కడ స్టాప్ చేద్దాం అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఎంత ఫర్దర్గా లైట్ డ్రాప్ అయ్యేలోపు ఎంత ఫర్దర్గా వెళ్ళగలిగితే అంత ఫర్దర్గా వెళ్తాం. ఓకే, సో లెట్స్ సీ ది ఎంజాయ్ ది వ్యూ. కరెక్ట్. ఫుడ్ కూడా ఎక్కడ ఆగన అవసరం లేదు. రమ్య చాలా కష్టపడి నైట్ అంతా కష్టపడి బిఫోర్ బయలుదేరే ముందే అన్ని రకాల ఫుడ్స్ చేసింది. బ్రేక్ఫాస్ట్ కూడా రన్నింగ్లోనే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఏం బ్రేక్ఫాస్ట్ చేసావు రమ్య? చపాతీ విత్ టొమాటో అండ్ ఏంటది కొత్తిమీర సారీ టమాటో అండ్ ధనియా కర్రీ. టొమాటో అండ్ కొత్తిమీర పచ్చడి చేశాను. అండ్ లంచ్కి వచ్చి పులిహోర, పెరగ్గారులు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా పెరగ్గారి అంటే ఆవడ. సో అదనమాట. Shreyas happily watching his cartoons. యూట్యూబ్లో కార్టూన్స్ చూస్తున్నాడు. సో మాకు దగ్గర దగ్గర ఆగ్రా దాటాక రెయిన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఎంపీ బార్డర్లోకి వచ్చేసరికి సారీ ఆగ్రా నుంచి కాదు గ్వాలియర్ దాటాక స్టార్ట్ అయింది మాకు రెయిన్. ఫస్ట్ ఫాగ్ మమ్మల్ని స్లో డౌన్ చేస్తుంది. గ్వాలియర్ ఎంటర్ అయ్యామో లేదో బైపాస్లో. జస్ట్ గివ్ ఎ మినిట్, వస్తుంది కూర్చుంటే వస్తుంది సౌండ్. సో ఫాగ్ స్లో చేసింది. తర్వాత గ్వాలియర్ ఎగ్జిట్లోనే బైపాస్ ఎగ్జిట్లో రెయిన్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ నెక్స్ట్ ఝాన్సీ యూపీలో మళ్ళీ ఎంటర్ అయ్యాము. అండ్ యూపీ నుంచి మొత్తం యూపీలో లలిత్పూర్ అవన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాం. లలిత్పూర్ క్రాస్ చేసి బార్డర్ క్రాస్ చేసే వరకు కూడా వర్షం పడ్డది. అగైన్ వన్స్ వీ ఎంటర్ ఇన్ టు ది ఎంపీ మధ్యప్రదేశ్, ఇక్కడ మళ్ళీ రెయిన్ లేదు. అదే ఇంకా అది ఢిల్లీ, యూపీ, హర్యానాకి పరిమితం అయినట్టుంది రెయిన్. చలో లెట్స్ సీ. బయట వ్యూస్ చూపిస్తుంది రమ్య మీకు. మంచి మంచి ఎల్లో ఫ్లవర్స్. Oh, go! Let's driving that. ఓకే, ఇప్పుడే నర్సింగ్పూర్ క్రాస్ చేసాము. 2:15 అయింది. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి వచ్చేసి నాగ్పూర్ వెళ్తున్నాము. అండ్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు అప్పటికి స్టే డిసైడ్ చేయలేదు. ఇప్పుడు లంచ్ కోసం ఆగినప్పుడు వీ డిసైడ్ స్టే ఎట్ నాగ్పూర్లో హోటల్ కూడా బుక్ చేస్తాను. సో నాగ్పూర్లో రాత్రికి స్టే చేస్తాం. అండ్ అక్కడి నుంచి ఇంకో నెక్స్ట్ ట్రిప్ రేపు ఈవినింగ్కి కోనసీమ బోర్డర్కి చేరిపోతాము. ఓకే, సో ఎక్కడ హోటల్ శ్రేయు వెయిట్ ప్లీజ్ మాట్లాడుతూ ప్లీజ్. ఓకే, ఏం చెప్తాను. చలో మీకు సియోని అందాలని చూపిస్తాను. సియోని ఫారెస్ట్ మిడ్లోంచి వెళ్తాం. ఓకే, మధ్యలో నేను వీడియో ఆన్ చేసి మీకు సియోని యొక్క అందాలను అన్నింటినీ మీకు చూపిస్తాను. లెట్స్ గో. Are you ready to unveil the shirt to read and like the రమ్య, అవును లంచ్ ఏం చేసావు? హాయ్, పులిహార బాగుందా? సూపర్ ఉంది. శ్రేయు పులిహార ఎలా ఉంది? సూపర్ ఉన్నది. గ్రేట్. సో బయట ఫుడ్ తినకూడదని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీ ఇంట్లోనే తయారు చేసేసుకొచ్చాం. లంచ్
పులిహోర కూడా ఇంట్లోంచి తయారు చేసి తీసుకొస్తాం. ఈవెన్ డిన్నర్ కూడా ఇంట్లోంచే రెడీగా ఉంది. సో నో అవుట్ సైడ్ ఫుడ్. మేబీ రేపు తినాల్సి రావచ్చు, అది కూడా చూద్దాం. ఓకే చలో లెట్స్ గో. And start better and go. Want to go? Ada go. Ada go. 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 You don't do it, Nana. Finish in water. Slight left. Daddy, left and right and go. Daddy, left Okay. and right Okay. and go. Go. Super. Little. నీకు ఎవరు చెప్పారు అది లెఫ్ట్ రైట్ ది సింబల్స్? At the experiment. అమ్మా చదువుకున్నానన్నా. సో ఇప్పుడు మేము వెళ్ళేది వచ్చేసి సియోని ఫారెస్ట్. దీన్ని పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. సో వన్ ఆఫ్ ది నేషనల్ పార్క్స్లో దిస్ వన్ ఆఫ్ ది నేషనల్ పార్క్ ఇండియాలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లో. అండ్ ఇండియాలో టైగర్స్ ఉన్న ఫారెస్ట్లో ఆఫ్టర్ ది జిమ్ కార్బెట్ ది నెక్స్ట్ ఈజ్ పెంచ్ రిజర్వ్ పార్క్ వచ్చేసి వన్ ఆఫ్ ది సెకండ్ హైయెస్ట్ కౌంట్ ఆఫ్ ది టైగర్స్ ఉన్నది. టైగర్సే కాదు, చాలా అటవీ జంతువులకి ఆవాసంగా ఉంటుంది ఈ చాలా అటవీ జంతువులకు ఆవాసంగా ఉంటుంది ఈ నేషనల్ పార్క్ వచ్చేసి. నేషనల్ పార్క్ కూడా కాదు, బేసికలీ ఈ ఫారెస్ట్ వచ్చేసి నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్ వచ్చేసి. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్లో పార్షియల్గా కన్స్ట్రక్షన్లో ఉంది, బట్ ఇది బ్లాక్ చేయలేదు, అంటే వ్యూ బ్లాక్ చేయలేదు. ఇప్పుడు మీరు చూస్తే సైడ్ వ్యూ కూడా బ్లాక్ చేస్తారు. అంటే బోత్ థింగ్స్, ఇది జంతువులకి డిస్టర్బెన్స్ లేకుండా ఏదో గ్రీన్ ప్రాజెక్ట్ ఇది వచ్చేసి గ్రీన్ ప్రాజెక్టు. సో జంతువులకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి అని చెప్పేసి అడవిని కవర్ చేస్తారు. అంటే వాటికి ఇది కనపడదు, వెహికల్స్ కనపడవు. అండ్ ఇదంతా కూడా ఎలివేటెడ్ కారిడార్. అంటే ఫారెస్ట్లోంచి వెళ్తున్నాము, మిడ్ ఆఫ్ ది ఫారెస్ట్లోంచి వెళ్తున్నాము, కానీ మొత్తం అంతా ఫ్లైఓవర్స్ మీదే కన్స్ట్రక్ట్ చేశారు ఈ హైవే వచ్చేసి. ఇది సియోన్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ మహారాష్ట్ర బార్డర్ వరకు ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కొంత వర్క్ జరిగింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ వంశీ హియర్. సో ఫైనలీ ఫర్ డే 1 ఎక్స్ప్లోర్ కొనసీమ బ్లాగ్లో, ఈ బ్లాగ్లో డే 1 1092 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి ఐ రీచ్ టు ద నాగ్పూర్, మహారాష్ట్ర. సో నాగ్పూర్లో రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పేసి హోటల్లో స్టే చేస్తున్నాం ఈరోజు నైట్కి. అగైన్ విల్ స్టార్ట్ టుమారో ఎర్లీ అవర్స్, సిమిలర్ లైక్ హౌ వీ స్టార్టెడ్ ఎస్టర్డే. సో అండ్ బై ఎండ్ ఆఫ్ ది డే టుమారో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు రీచ్ కోనసీమ. సో హోప్ఫుల్లీ అంతా బాగానే ఉంది. డ్రైవ్ ఇస్ వెరీ గుడ్, మళ్ళీ లొకేషన్స్ ఇస్ వెరీ గుడ్. సో ఓన్లీ థింగ్ ఇస్ నాగ్పూర్ ఎంటర్ అయ్యాక ట్రాఫిక్ ఇస్ ప్యాథెటిక్. నేను 1000+ కిలోమీటర్స్ డ్రైవ్ చేసింది ఒక ఎత్తు, అండ్ 30 కిలోమీటర్స్ హైవే నుంచి సిటీలోకి డ్రైవ్ చేసింది ఒక ఎత్తు. ట్రాఫిక్ ఐ డోంట్ నో, సాటర్డే ఈవినింగ్ కూడా ఇంత చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. రూట్స్ ఇస్ నాట్ గ్రేట్, అంత డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది. అండ్ దీంతోపాటు నాకు ఒక హోటల్లో ఒక ఇష్యూ అయింది. ఐ బుక్ త్రూ మేక్ మై ట్రిప్. దాంట్లో హోటల్ ఫెసిలిటీస్ అన్నీ చేసి కార్ పార్కింగ్ కూడా ఉన్న ఫెసిలిటీ చూసి బుక్ చేశాను. అన్ఫార్చునేట్లీ హోటల్ దగ్గరికి వెళ్ళేసరికి పార్కింగ్ వాళ్ళ దగ్గర లేదు. బేసిస్ ఇప్పుడు మీరు రోడ్ మీద పార్క్ చేసుకోండి, అండ్ కొంచెం లేట్ అవర్స్ అయ్యాక ఇక్కడ ఏదైతే వాళ్ళకి యాక్చువల్లీ ఉన్న పార్కింగ్ అది వచ్చేసి పబ్లిక్ పార్కింగ్. అక్కడ బైక్స్ అన్ని ఆల్రెడీ పార్క్ చేస్తున్నాయి. కొంచెం సేపు అయ్యాక 10:30, 11 గంటే అప్పుడు ఫ్రీ చేస్తారు. దెన్ యూ కెన్ కమ్ అండ్ పార్క్ హియర్. ఓకే, సో ఐ సెడ్ నో, ఐ విల్ నాట్ లీవ్ మై కార్ ఆన్ ద మెయిన్ రోడ్. సో అయిపోయి హోటల్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. దెన్ ఇమీడియట్లీ నియర్ బై హోటల్స్ ఏమున్నాయని చూస్తే ఐ గాట్ ఎ నైస్ హోటల్. ఆయన ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను. దెన్ ఐ కేమ్ టు ద హోటల్. రూమ్స్ ఆర్ వెరీ క్లీన్, నీట్.
విచ్ ఈస్ వెరీ మచ్ శానిటైజేషన్ చేసిన రూమ్స్. అండ్ మేము దాంతోపాటు మేము వచ్చాక మళ్ళీ మా శానిటైజేషన్ కిట్ తెచ్చుకున్నాం. సో వీ శానిటైజ్డ్ అగైన్. ఏదైతే బెడ్స్ కానీ ఇంకా యూజ్ చేసే టేబుల్స్ కానీ అవన్నీ కూడా మళ్ళీ రీశానిటైజ్ చేసాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. And we'll start exploring. ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటాను. టుమారో ఐ విల్ స్టార్ట్ ఎర్లీ అవర్స్ అగైన్ నిన్నట్లాగా స్టార్ట్ చేస్తాను. సో ఐ విల్ గివ్ యూ నేను స్టార్ట్ అవ్వగానే మీకు వీడియోస్ స్టార్ట్ చేస్తాను. దెన్ విల్ స్టార్ట్ మూవింగ్ ఆన్. థ్యాంక్ యూ. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. సో డే 2 వీడియో రేపు మార్నింగ్ నుంచి వచ్చేసి డే 2 వీడియో ఉంటుంది. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు నా వీడియోస్ గురించి నెక్స్ట్ ఈ కంప్లీట్ ట్రిప్కి నోటిఫికేషన్స్ రావాలి అంటే ఇప్పుడు ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. దాన్ని కూడా క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తే దెన్ నా ఫర్దర్ వ్లాగ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ప్రొఫైల్లో ఫాలో చేయండి ఫర్ ఇమీడియట్ అప్డేట్. నేను ఎక్కడ ఉన్నాను, ఏ లొకేషన్లో ట్రావెల్ చేస్తున్నాను, సో దట్ ఐ కీప్ ఆన్ పోస్టింగ్ ఇన్ టు దట్.